Hi to all and very good evening. I am Renuka. All of you, how are you? And I am fine. I am good. reading లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఇది రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ తిరిగి మీ జీవితంలోకి వస్తారా, మీతో రీయూనియన్ జరుగుతుందా, ఈ వీడియోలో చూడండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. రీడింగ్లోకి వెళ్ళే ముందు మీ యొక్క పర్సన్ యొక్క నేమ్ అయితే మీరు 3 times అయితే చెప్పుకోండి. వారి యొక్క ఫేస్ని అయితే ఇమాజిన్ అయితే చేసుకోండి. రీడింగ్ పాజిటివ్గా రావాలని యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు. ఎనర్జీస్ అయితే ఎలా వస్తే అలాగే మీకైతే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి. వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీస్తానండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 ఎనర్జీస్ గురించి అయితే చెప్తానండి. ఫస్ట్ వన్ ఏమో 5 of cups వచ్చిందండి. సెకండ్ వన్ ఏమో టెంపరెన్స్. థర్డ్దేమో ద పూల్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది. ఫోర్త్దేమో ఎంపరర్ వచ్చిందండి. ఫిఫ్త్దేమో స్ట్రెంగ్త్ కార్డ్ రావడం అయితే జరిగింది. సిక్స్త్ వన్ 4 of cups ఎనర్జీ. సెవెంత్ వన్ ఏమో పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఎయిత్దేమో నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. నైన్త్దేమో 9 of Pentacle. 10th టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చిందండి. మీ యొక్క వ్యక్తి ఇప్పుడు తను ఎక్కడైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తన యొక్క పేరెంట్స్ అయినా, తన యొక్క కెరీర్ అయినా, తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరైనా కూడా అక్కడైతే తనైతే అంత బాగు అయితే లేడండి. అంటే అన్ని ఎనర్జీస్ మొత్తం టోటల్గా ఆల్ ఆఫ్ షట్ డౌన్ అయిన విధంగా, చాలా డీలా పడుతూ అన్నీ సర్వం కోల్పోయిన విధంగా, ఇక తనకి నిరాశ తప్ప ఇక ఆశ లేని విధంగా ఆ వ్యక్తి అయితే ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నారండి. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వడం మిస్ అయినందుకే తను ఇలాంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నానని ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు. మీకు చేసిన అన్యాయం అనేది తిరిగి రావడం, కర్మ అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదు. మంచి రిలేషన్లో హార్మోనీ ఉండే రిలేషను, ఒక గ్రోత్ ఉన్న రిలేషన్ని హార్ట్ బ్రేక్ చేసి మీ గుండెల పైన మీ యొక్క వ్యక్తి అయితే తన్నేసి వెళ్ళడం అయితే జరిగిందండి. మీరు తనని ఎలా చూసుకునేవారంటే చాలా ప్రొటెక్ట్ చేసేవారు. వారిని కానీ వారి యొక్క ఊహలను కానీ మీరు డే అండ్ నైట్ కాపలా కాస్తూ చాలా వారికి కేర్ అయితే ఇచ్చేవారు. కానీ మీ యొక్క కేరింగ్ వారికి ఎలాగంటే చాలా చులకనగా, హేళనగా, అది ఒక భరించలేని రిస్ట్రిక్షన్స్. అంటే మీరు వారి చుట్టూ ఏదో ఒక కంచె అనేది నిర్మిస్తున్నారు. మీ స్వార్థం కోసమే మీ పర్సన్ని మీరు అలా చూస్తున్నారు తప్ప తన కోసం కాదు అనే విధంగా అనుకున్నారు. అందువల్ల ఆ పర్సను అదర్ పర్సన్ పైన చాలా ఎఫెక్షన్ అనేది చూపెట్టి వారిపైన మోహంతో వెళ్ళడం అయితే జరిగింది. తిరిగి అంటే మీ లైఫ్లో నుంచి వెళ్ళనైతే వెళ్ళారు, కానీ అక్కడ వారి జీవితం అయితే అంత బాగోలేదు. ఏ కళలు అయితే కని వెళ్ళి ఏ లవ్ కోసం, ఏ అట్రాక్షన్ కోసం, ఏ ప్రేమ కోసం అయితే వెళ్ళడం అయితే చేశారో ఆ
ప్రేమ వారి జీవితంలో అయితే ఎట్ ప్రజెంట్ అయితే మిస్ అయింది. రెండింటికి చెడ్డ రేవడి అయిపోయింది. వారు ఎక్కడైతే ఉన్నారో ఆ వ్యక్తులు వారికి మీ పర్సన్ కంటే వాళ్ళకి ఈగో అనేది ఒక 4 పాళ్ళు అధికంగానే ఉంటుంది. చాలా హెచ్చులు అనేటివి చూపిస్తారు. మీ వ్యక్తి ఎంత చూపిస్తారో అంతకు 4 ఇంతలు అయితే ఆ వ్యక్తులు చూపెట్టడం అయితే జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మీ గురించి ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అయితే ఆ పర్సన్ థింక్ చేస్తూ ఉన్నారు. నా పర్సన్ నాతోటి చాలా కొలబరేట్ అయి ఉండేది, కలిసిపోయి ఉండేది, ప్రతి క్షణం నా గురించే తాపత్రయపడేది, నా యొక్క ఫ్యూచర్ గ్రోత్, నా గ్రోత్, నాకెంత లవ్ అండ్ కేర్ ఇచ్చే పర్సన్ని నేను ఎందుకు మిస్ చేసుకున్నాను, నాకు కళ్ళకు పొరలు కప్పినలాగా అయిపోయింది, నాకు ఏదో మైకం అనేది కమ్మేసింది అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నేను లైఫ్లో మంచి ఎనర్జెటిక్ పర్సన్ని మిస్ అయ్యాను. మంచి మదర్లీ నేచర్, లవ్లీ నేచర్, మంచి నా కోసం కేర్ చూపెట్టే పర్సన్ని నేను మిస్ చేసుకున్నాను. ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కానీ ఆ వ్యక్తికి మీలాగా ప్రొటెక్ట్ చేసే పర్సన్ అయితే ఎవరైతే దొరకరు. మీరు వారికి మీ యొక్క వ్యక్తికి అయితే గాడ్ గిఫ్ట్ అండి. అలాంటి మిమ్మల్ని చాలా చీప్గా చూసి ఆ పర్సన్ థర్డ్ పార్టీ కోసం అయితే వెంపర్లాడుకుంటూ వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు వారికి మీరు చాలా ఇన్స్పిరేషన్గా కనబడుతూ ఉన్నారు. మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటే వారికి ఒక ధైర్యం అనేది అయితే వస్తూ ఉంటుంది. మీ వ్యక్తికి ధైర్యం అనేది వచ్చి వారు ఏ పరిస్థితులలో ఉన్నారో ఆ పరిస్థితుల్ని నిలదొక్కుంటూ ఉన్నారు. వారి యొక్క హెల్త్ అనేది సిక్ అయినా మీరు వారి దగ్గర ఉన్నప్పుడు ఎలా చూసుకునేవారు అదంతా గుర్తుకొచ్చి తన టిప్స్ అన్నీ కూడా పాటిస్తూ ఉన్నారు. మీకు మీ పర్సన్కి ఎగ్జాక్ట్లీగా నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ అనేది లేకుండా ఉండైతే ఎగ్జాక్ట్లీగా 2.5 years అయితే అవుతుందండి. ఈ 2.5 yearsలో కూడా మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటూ ఉన్నారు. మీ ఇద్దరికి కూడా ఒక 10 kilometers డిస్టెన్స్ అయితే ఉందండి. మీరు అప్పుడప్పుడు మీ వ్యక్తి మీరు ఎదురుపడడం, తారసపడడం అనేది కూడా జరుగుతుంది. అలా చూసినప్పుడు ఆ వ్యక్తికి చాలా ఇన్సల్ట్గా అనేది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ వ్యక్తికి నేను ద్రోహం చేశాను అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉంటారు. మీ గురించి మీకు మ్యూచువల్గా ఉన్న వాళ్ళు కూడా ఆ వ్యక్తిని అయితే అడగడం అయితే జరుగుతుంది. ఎందుకు ఆ వ్యక్తికి అంత ద్రోహం చేశావు, నీకేం అన్యాయం చేసింది, నీకు ప్రతి ఒక్కటి కూడా ఫుల్ఫిల్గా ఇచ్చేసింది కదా, నువ్వెందుకు అలా కంట్రోల్ అనేది తప్పిపోయావు, నీ స్వార్థం అనేది చూసుకున్నావు, మరి తన జీవితం నీకు అప్పుడు గుర్తుకు రాలేదా అని మీ వ్యక్తిని ఇతర వ్యక్తులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు మీ యొక్క వ్యక్తి మొహం అనేది చాటేస్తూ ఉన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఒంటరిగా అయితే ఉంటూ ఉన్నారు. నేను డబ్బు కోసం ఆశపడ్డాను, అది నేను ఇప్పుడు వీళ్ళకి చెప్పగలుగుతానా అని కూడా ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి. అంటే మీ వ్యక్తి మీకంటే కూడా థర్డ్ పార్టీస్ తోటి ఉంటేనే ఫ్యూచర్ అనేది బాగుంటుంది అని థింకింగ్ అయితే చేశారండి. అక్కడ డబ్బు, మనీ, గోల్డ్ అనేటివి అధికంగా ఉంటాయి. వారితోటి ఉంటే ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది ఉంటుంది. మీతోటి ఉంటే ఇలాగే డైలీ రొటీన్ లైఫ్, జాబ్ చేయడం, వచ్చిన మనీ ఈచ్ అండ్ ఎవ్రీడే యూటిలైజ్ చేసుకోవడం, ఖర్చులకే పోతాయి. మళ్ళీ పైగా తను మీకు ఒక జీతం తీసుకొచ్చి వర్క్ చేసే ఒక వర్కర్ లాగా ఆ పర్సన్ ఫీల్ కావడం, మీతోటి ఉంటే ఎట్ ఏ టైంలో తను ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదగలేను అనుకునే విధంగా ఆ యొక్క వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేశారండి. ఆడవారైనా మగవారైనా మీరు ఎలా రిసీవ్ అయితే చేసుకుంటారో అలా మీకైతే రెజినేట్ కావడం అయితే జరుగుతుంది. వారి స్వార్థం అనేది చాలా స్వార్థ బుద్ధి అనేది చూపెట్టడం అయితే జరిగింది. అందువల్ల ఇప్పుడు వాళ్ళు ఏ సెక్యూర్డ్ లైఫ్ అయితే ఏ బౌండరీస్ అయితే గీసి మిమ్మల్ని వారి లైఫ్లో నుంచి గెంటేపిచ్చి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేకుండా మీ గురించి పట్టించుకోకుండా మీతోటి ఉంటే అన్నీ కోల్పోవాల్సి వస్తుంది, ఇక గ్రోత్ అనేది ఉండదు అని మిమ్మల్ని అయితే త్యాగం అయితే చేశారండి ఆ పర్సన్. మీ చుట్టూతోలో కూడా బౌండరీస్ అనేటివి గీసి పెట్టి మరీ తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయి చాలా యాటిట్యూడ్ అనేది చూపెట్టడం అయితే జరిగింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావాలని అనుకుంటూ ఉన్నారు. రీయూనియన్ జరపాలి అని ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు. కానీ ఇలా డబుల్ మాస్క్ ఫేస్ అనేది వేసుకున్నారు. వారి యొక్క ట్రూ కలర్స్ అన్నీ మీకు చూపెట్టారు. వారు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎప్పుడు ఏ క్షణాన ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఆయన వాళ్ళ దగ్గర ఎలా బిహేవ్ చేస్తారు, కానీ వాళ్ళ దగ్గర ఎలా బిహేవ్ చేస్తారు,
డే టైంలో ఎలా ఉంటారు, నైట్ టైంలో ఎలా ఉంటారు, ఇలా మీ యొక్క పర్సన్ గురించి పిన్ టు పెన్ తెలిసిన పర్సన్ మీరు. ఇప్పటికిప్పుడు ఆ వ్యక్తి వచ్చి నేను మారిపోయాను, నేను నీకోసమే జీవిస్తూ ఉన్నాను, నువ్వే నాకు దిక్కు అని అంటే మీరు తనని నమ్మే సిచ్యువేషన్లో లేరు. అలాంటప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే నన్ను ఎలా నమ్ముతుంది, నేనైతే జెన్యున్గా ఇప్పుడు మారిపోయాను, నాకు నా వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, నేను ఏ ఫ్రీడమ్ అయితే కోరుకున్నానో ఆ ఫ్రీడమ్ అంతటిని కూడా నేను తన కోసం సాక్రిఫైస్ చేస్తాను, ఇక నాకు వద్దా ఫ్రీడమ్ లైఫ్ అని కూడా ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు. మీ వైపుగానే వారి ఆలోచనలు అయితే మొదలయ్యాయి, వస్తూ ఉన్నారు, నెమ్మదిగా బయలుదేరడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సను వారికి ఎక్కడైతే ఉన్నారో అక్కడ హార్ట్ బ్రేక్ అనేది జరిగింది. వారికి డీప్లీ ఆ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తూ ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీడే సాడ్ మూమెంట్స్, డిప్రెషన్ మూమెంట్స్, మీ పేరు అనేది చాలా అంటే లవబుల్గా కనిపించేది. మీరు ప్రతి క్షణము తనకి కాల్స్ చేసుకుంటూ మంచి మెసేజెస్ పెడుతూ వారికి తిన్నారా, ఉన్నారా, వేళకు భోంచేశారా అని అడుగుతూ వారి యొక్క కేర్ టేకింగ్ కోసం అయితే మీరు చాలా పరితపించేవారు. ఆడవారైనా మగవారైనా వారిని అయితే చాలా లవబుల్గా చూసుకునేవారు. అలాంటి లవ్ కేర్ నేను మిస్ అయ్యాను అని తనంతటగా తాను మీ వ్యక్తి అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి. నేను మంచి జీవితాన్ని నేను నిప్పుల్లో వేసి కాల్ చేసుకున్నాను అని కూడా ఆ వ్యక్తి అయితే ఒప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు తను ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం రిలీజ్ కావడం కష్టంగా ఉంది, నాకు ఏ దారి వెళ్ళాలో నాకు అర్థం కావడం లేదు వాళ్ళు పెట్టే పెయిన్ వల్ల. అందుకు రీజను మన మధ్యలో వచ్చిన ఈ డిస్టెన్స్, సెపరేషను, స్పేస్, బ్లాకేజెస్ అనేటివి విపరీతంగా ఏర్పడడం అయితే జరిగింది. ఇవన్నీ నువ్వు నాతోటే ఉండి నాకు రియలైజేషన్ అనేది నాలో కలిగించాలని నువ్వు ఎంతో నిన్ను నువ్వు మోల్డ్ చేసుకున్నావు, కానీ నేను వినలేదు అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. మీరు తనతోటి వండుకుంటూ అలా ఉండడానికి కూడా నువ్వు ప్రయత్నించినా నిన్ను నా లైఫ్లో ఉండనివ్వలేదు. నువ్వు ఉంటే నా లైఫ్లో మిరాకిల్స్ అనేటివి జరగవు, నువ్వు నాకు అడ్డుగా ఉన్నావు, నా స్వేచ్ఛకు అడ్డుగా ఉన్నావు అని కూడా నేను గెంటేశాను అని కూడా అంటూ ఉన్నారు. ఇప్పుడు నీ లైఫ్లోకి వస్తాను, నీతోటి రీయూనియన్ నేను అది కోరుకుంటూ ఉన్నాను అని నేను చెప్పినంత మాత్రాన నువ్వు నమ్మవు, నన్ను ఎట్లా కమిట్మెంట్ అడుగుతావు. నేను కమిట్మెంట్ ఇచ్చే స్టేజ్లో నేను లేను, ఎందుకంటే నా యొక్క జీవితం అనేది ఇతరుల వ్యక్తుల పైన, అది నా ఫ్యామిలీ అంటే మీ వ్యక్తి యొక్క ఫ్యామిలీ అయి ఉండొచ్చండి, లేదా తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఉంటేనే, అంటే మీ వ్యక్తికి మీకు మధ్యలో థర్డ్ పార్టీ ఉంటే, రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంటే వారి యొక్క చేతిలో, లేదా మీ పర్సన్కి మీకు ఇంత స్పేస్ అనేది వచ్చింది కాబట్టి తన లైఫ్లో ఎవరినైనా మ్యారేజ్ చేసుకున్నా వారు మళ్ళీ వారితోటి డివోర్స్ అనేటివి అయితేనే ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు వారైతే చాలా సఫర్ అవుతున్నారు. ఒక ప్రిన్సెస్ లాంటి మిమ్మల్ని సెక్యూరిటీ లవ్ అనేది ఉండే పర్సన్ని నేను ఎందుకు మిస్ చేసుకున్నాను అని ఆ వ్యక్తి అయితే విపరీతంగా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు. నువ్వు నన్ను నా జీవితంలో ఉండడం కోసం ఎన్నో రిచువల్స్ అనేటివి కూడా చేయడం అయితే జరిగింది. నువ్వు దేవుడి ముందు ఈచ్ అండ్ ఎవ్రీడే మొక్కుకునే పర్సన్వి. ఇప్పుడు నేను మొక్కుకుంటూ ఉన్నాను నువ్వు నా లైఫ్లోకి రావాలి అనేసి. నేను చాలా ఎక్స్పీరియన్స్ అనేటివి ఎదుర్కొన్నాను. నాకు ఇప్పటికిప్పుడు ఒక మ్యాజిక్ లాంటిది జరిగి నువ్వు నా లైఫ్లోకి వస్తే బాగుండు అని నాకు అనిపిస్తూ ఉంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను పార్టిసిపేషన్ చేసే పర్సన్స్ అయితే అంత మంచివారు కాదు, వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్, రొమాంటిక్ థాట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి, ఎఫైర్స్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళు ఎప్పుడూ డ్రగ్స్, ఆల్కహాలిక్ పర్సన్గా ఉంటారు. వాళ్ళతోటి నేను కలిసి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తే నాకు కూడా 100% అయితే హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తాయి, నేను ఉండలేను, వాళ్ళతోటి కలిసి జీవించలేను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. నాకు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది అక్కడ సిచ్యువేషను, అందుకే నాకు నీ పైన థాట్స్ అనేటివి వస్తూ ఉన్నాయి అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను ఎలాగైనా నేను రీచ్ కావాలి, నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా చెప్పాలి, నేను నీకు చాలా పెయిన్ అయితే కలిగించాను, నీకు కలిగించిన పెయిన్ అంతా ఒప్పుకొని ఇప్పుడు నా జీవితంలో జరిగిందంతా చెప్పి
నేను నిన్ను అపాలజీ అయితే అడగాలని అని నేను అనుకుంటూ ఉన్నానని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి. ఇప్పుడు వారు చెప్పే మాటలన్నీ కూడా వారి మనసు నుంచి వస్తూ ఉన్నాయండి. ఇప్పుడు మీరైతే వారి మనసు నుంచి ఉద్భవిస్తూ ఉన్నారు. గతంలో మిమ్మల్ని పట్టించుకోలే, కేర్ చేయలేదు, టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకున్నాను, నువ్వు నా లైఫ్లోకి చాలా అంటే నీకు ఏది మీకు ఏది గతికి లేక తన వెంట పడ్డ పర్సన్ లాగా ఆ పర్సన్ మిమ్మల్ని అయితే ట్రీట్ చేయడం, మీరు తనకి ఎమోషన్స్ ఇస్తూ ఉంటే తన అదర్ పర్సన్స్కి ఇవ్వడం, ఇలా చేసుకుంటూ వచ్చారు. మిమ్మల్ని అయితే విపరీతంగా ఇబ్బందుల పాలైతే చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటూ ఉన్నారంటే ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది చేద్దాం, న్యూ లైఫ్ అనేది కొత్తగా మనం న్యూ బిగినింగ్ అనేది చేద్దాం, లవబుల్ కపుల్గా ఉందాం అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. మిమ్మల్ని మీ పర్సన్ ఇప్పుడు విపరీతంగా మిమ్మల్ని ప్రేమించడం అయితే జరుగుతుంది. మన కోసం ఒక మంచి హోమ్ అనేది కూడా కట్టుకుందాం, మనం సెటిల్ అయిదాం లైఫ్లో అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. చాలా ప్రామిసెస్ అయితే చేస్తూ ఉన్నారండి. ఇవన్నీ కూడా నేను నిలబెట్టుకుంటాను అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. మీకు విపరీతమైన పెయిన్ అనేది కూడా నేను కలిగించాను అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజనేట్ అవుతుందో కూడా చూద్దాము. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసిందండి 13, 5, 10, 17, 16, 22, 30, 27 అండి, 21, 4, 28, 1, 11 ఇవి రావడం అయితే జరిగింది. లెటర్స్ కూడా చూద్దాము. లెటర్స్ ఏమో ఎఫ్ లెటర్, ఈ లెటర్, హెచ్ లెటర్, డి లెటర్, ఎం లెటర్, సి లెటర్, కే లెటర్, టీ లెటర్, యూ లెటర్, ఆర్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి. తన నుంచి రీయూనియన్ ప్రపోజల్ అయితే మీకు ఎన్ని రోజుల్లో వస్తుందో చూద్దామండి. 3 weeks, 1 week, మే మంత్ అండి. ఈ 3 weeks, 1 week ఇవన్నీ కూడా మీకు ఎగ్జాక్ట్లీగా మే మంత్లోనే చూపిస్తుందండి. మే మంత్లోనే జరుగుతాయి. 2 weeks మీకు మే మంత్లోనే చూపిస్తుంది. సెప్టెంబర్, జనవరి, అక్టోబర్, డిసెంబర్ ఇవి రావడం అయితే జరిగిందండి. రాశుల పరంగా చూసినట్లయితే వృశ్చిక రాశి, కన్యా రాశి, మేషరాశి, మీనరాశి, కర్కాటక రాశి, తులారాశి, ధనస్సు రాశి, వృషభ రాశి ఇవి రావడం అయితే జరిగిందండి. మీకు ఏంజల్స్ ఏం మెసేజెస్ ఇస్తారో చూద్దాం. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటూ ఉన్నారు. మీ వ్యక్తి గురించి కానీ మీ పరిస్థితుల గురించి కానీ మీకు చాలా తక్కువగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు. అంటే మీకు ఒకటే యాంగిల్లో చూస్తూ ఉన్నారు, వాళ్ళని చుట్టూ నలువైపుల నుంచి కూడా మీరు పరీక్షించడం లేదు, చూడడం లేదు అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి. బీ అసర్టివ్, మీరు ఒక దృఢ నిర్ణయంతో అయితే ఉండండి. అంటే మీరు ఖచ్చితత్వంతో అయితే లేరు, అందువల్ల కూడా మీకు రీయూనియన్ అనేది డిలే జరగడం అనేది కూడా జరుగుతుందని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్, మీ లైఫ్లో కొన్ని మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి, అవి చాలా బెటర్గా అయితే ఉండబోతూ ఉన్నాయని కూడా యూనివర్స్ అయితే చెప్తుంది. ఇట్స్ అప్ టు యూ, మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే మీ చుట్టూతల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎంత డిప్రెషన్లోకి ఎదగకూడదు అని ట్రై చేసినా కానీ మీరు మళ్ళీ ఒక మొక్కలు అయితే వాటర్ పోస్తుంటే ఎలా గ్రోత్ అయితే ఉంటుందో, మీకు ప్రాబ్లమ్స్ కూడా ఎన్ని ఫేస్ చేస్తే మీరైతే అంత హై లెవెల్కి అయితే వెళ్తారు అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి.
డోంట్ స్టాప్, మీరు చేసే ప్రతి పనిని కూడా ఆపివేయకండి, అలాగే కంటిన్యూ చేయండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది. పీస్ఫుల్ రీసొల్యూషన్, మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి, అప్పుడే మీరు ప్రతి ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ అయితే చేయగలుగుతారు అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది. బీ యాక్టివ్, మీరు ఎప్పుడు కూడా లేజీగా అన్ని కోల్పోయినలాగా డల్నెస్ తోటి అయితే ఉండకండి, బీ యాక్టివ్గా ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి. పెండులం గారిని కూడా అడుగుదాము, మీకు మీ వ్యక్తికి రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా అనేసి. మీరు ఇంకా ఏదైనా కూడా కోరిక అయితే కోరుకోవచ్చండి. వ్యూవర్స్ యొక్క పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా, మీరు ఇచ్చే సమాధానాలు పెండులం గారు పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి. గ్రాటిట్యూడ్ మీరు కూడా చెప్పుకోండి. వ్యూవర్స్, మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా, మీరు ఇంకేదైనా క్వశ్చన్ కూడా కోరుకోవచ్చు. పాజిటివ్గా ఉండాలండి ఆ కోరిక, నెగిటివ్గా అయితే ఉండొద్దు. మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా, వారు మీ లైఫ్లోకి వస్తారా రారా, మీరు ఇచ్చే సమాధానాలు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజెల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎస్ వైపు వెళ్ళి మళ్ళీ చెక్ అగైన్ వైపు వస్తుంది, చెక్ అగైనే చూపిస్తుందండి. వన్ మోర్ టైం. వ్యూవర్స్ యొక్క పర్సన్ తిరిగి వారి లైఫ్లోకి వస్తారా రారా, వారికి రీయూనియన్ జరుగుతుందా లేదా, యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానాలు. వారు పాజిటివ్ కోరికే కోరుకుంటున్నారు, నెగిటివ్గా అయితే లేరు, నెగిటివ్ మైండ్ సెట్ తోటి పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎస్ వైపు ఉంది, పాసిబిలిటీ కూడా కొంచెం చూపిస్తుందండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే తిరిగి అయితే వస్తారు, స్లోగా ఆగేసింది, వస్తారండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు, మీరు బాధపడాల్సిన పని అయితే లేదు. పాజిటివ్ థింకింగ్ తోటి అయితే ఉండండి, పాజిటివిటీనే మేనిఫెస్ట్ చేసుకోండి. మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావాలని నిత్యం మేనిఫెస్ట్ అనేది చేసుకోండి. దానివల్ల మీరు యూనివర్స్కి చెప్పుకున్నట్లయితే యూనివర్స్ మీ పైన బ్లెస్సింగ్స్ అనేటివి చూపిస్తారండి. మీరు 30 to 40% ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళు రిసీవ్ అయితే చేసుకోండి, కానీ వాళ్ళు లీవ్ చేయండి, వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది. పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.